హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించి ఫస్ట్ అప్డేట్ ఎంసీసీ అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఈ నోటీస్లోనే వాళ్ళు కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తామనేది క్లియర్గా మెన్షన్ చేశారు. నీట్ యూజీ 2024 ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి చెప్తాను. అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో, టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి కౌన్సిలింగ్ రిలేటెడ్ కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. మీరు వన్స్ జాయిన్ అవుతే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. ఎలాంటి తప్పులు చేయకుండా మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఎంసీసీ నుంచి వచ్చిన సెకండ్ నోటీస్. ఇంతకుముందు నోటీస్ ఏమో కాలేజీలకు సంబంధించిన అప్డేట్ ఇవ్వండి అని కాలేజీలకు సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. ఇది ఎంసీసీ నుంచి వచ్చిన సెకండ్ నోటీస్. ఈ నోటీస్లో ఏం మెన్షన్ చేశారంటే, నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ అకాడమిక్ సెషన్ 2024 ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కమెన్స్ టెన్షియేటివ్లీ ఫ్రమ్ 14th August 2024 అని ఇచ్చారు. దాంతోపాటు ద రిజిస్ట్రేషన్ ఫర్ ద కౌన్సిలింగ్ మే బిగిన్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ అని ఇచ్చారు. అంటే మనకు నేను ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పాను, నేను లైవ్లో కూడా చెప్పాను, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని నేను చెప్పడం జరిగింది. సో 14th నుంచి మరి అకాడమిక్ సెషన్ స్టార్ట్ అవ్వడం ఏంటి అని అంటే స్టార్ట్ చేస్తారు. మనకి ఇంతకు ముందు కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ ఒక షెడ్యూల్ ఇచ్చి వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఒక షెడ్యూల్ ఇచ్చేవాళ్ళు. కానీ ఎన్ఎంసీ నుంచి సీట్ మ్యాట్రిక్స్ అనేది కరెక్ట్గా రాకపోవడం వల్ల అనుకున్న షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవ్వకపోయేది. సో దానికి బదులుగా మనకు కౌన్సిలింగ్ అనేది లేట్ అవ్వకుండా సో స్టూడెంట్స్ అందరినీ ఎంగేజ్ చేయడానికి కౌన్సిలింగ్ ప్రాసెస్ని అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో కనుక కంప్లీట్ చేస్తే 14th August 2024 వరకు ఎన్ఎంసీ న్యూ మెడికల్ కాలేజ్లో అండ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఒకవేళ సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇస్తే మేము అప్పటి నుంచి స్టార్ట్ చేస్తామని దీని అర్థం అనమాట. అంటే ఫస్ట్ వీక్లో మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 14th August 2024 రోజున మనకు వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అన్న మరి ఫస్ట్ వీక్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతే 14th of August లోపల మనకు కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారా అంటే, ఎన్ఎంసీ ఎంసీసీకి ఎప్పుడైతే సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తుందో అప్పుడు వీళ్ళు డేటా ఇవ్వడానికి అండ్ మనకు కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇది ఎంసీసీకి సంబంధించింది. మరి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కన్నర్ కోట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వాలంటే మనకు డీజీహెచ్ఎస్ నుంచి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుంచి ప్రతి స్టేట్కి సంబంధించిన స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది రావాలి. సో స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది ఇంకొక 2-3 రోజులలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మన స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించి ఈ 1 వీక్లో అంటే మనకు ఎంసీసీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన 1 or 2 డేస్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మరి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతే వెబ్ ఆప్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే, ఎంసీసీకి సంబంధించిన ఫస్ట్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏ కౌన్సిలింగ్ అయినా రిజిస్ట్రేషన్, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కౌన్సిలింగ్ అన్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత జరిగే వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉంటారో దాన్ని వెబ్ కౌన్సిలింగ్ అంటారు అనమాట. మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లోనే ఇది స్టార్ట్ అవుతే ఎంసీసీకి సంబంధించిన ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతే 2-3 డేస్ గ్యాప్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి అప్డేట్ మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.